దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ని మార్చడంలో భారత్ జోడో యాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందని చెప్పాలి. ఏ పార్టీ నాయకుడైనా నిత్యం ప్రజల్లో ఉంటే అది ఆ నాయకుడికి పార్టీకి ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుండటంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ యాత్ర 2 ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి రాహుల్ గాంధీ తలపెట్టే యాత్రకు భారత్ న్యాయ యాత్రగా పేరు పెట్టారు. ఇది మణిపూర్లో ప్రారంభమై ముంబైలో ముగియనుంది. మొత్తం మీద 6,200 కిలోమీటర్ల మేర ఈ న్యాయ యాత్ర సాగనుంది. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. అయితే భారత్ జోడో యాత్రకు ఇప్పుడు తలపెట్టిన న్యాయయాత్రకు తేడా ఉంది. భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర తరహాలో సాగింది. కానీ ఇది మాత్రం హైబ్రిడ్ మోడల్లో, అంటే కొంతమేర పాదయాత్రలు ఉంటాయి, తర్వాత బస్సులో ఈ యాత్ర కొనసాగుతుంది. తిరగాల్సిన కిలోమీటర్లు ఎక్కువగా ఉండటము, ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇది రాజకీయ యాత్ర కాదని, దీని ద్వారా రాజకీయ ప్రయోజనం ఆశించడం లేదని ఆయన చెప్పినా కూడా దీని అంతిమ లక్ష్యం ఏంటో ప్రజలకు ఈజీగానే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రధానంగా యువత, మహిళలు, బలహీన వర్గాల ప్రజలతో మాట్లాడుతారు. మణిపూర్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర వరుసగా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ల మీదుగా చివరకు ముంబై చేరుకుంటుంది. రాహుల్ గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా 12 రాష్ట్రాల్లో 4,500 కిలోమీటర్ల మేర పర్యటించారు. ఇప్పటికే కేంద్రంలో 2 సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఇండియా కూటమి ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూనే సొంతంగా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. సొంతంగా ఎక్కువ సీట్లు వస్తేనే అటు కూటమితో పాటు బయట కూడా విలువ ఉంటుందనేది కాంగ్రెస్ నాయకుల భావన. బీజేపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మోడీపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉన్నా కూడా దీన్ని అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందనే విమర్శలు ఉన్నాయి. మరి ఈ భారత్ న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ కేంద్రంలోని మోడీ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను ఎంత మేర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచగలుగుతారు, తద్వారా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం సాధించగలరో వేచి చూడాల్సిందే. అయితే ఎన్నికలకు ముందు తలపెట్టిన ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత కొత్త జోష్ తీసుకురావడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.